నుంచి అల్తాఫ్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆటో ర్యాలీ చేసిండ్రు. ఆటోలను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ఖచ్చితంగా ఆటో వాళ్ళకు వెల్ఫేర్ బోర్డు పెట్టాలి, 12,000 రూపాయలు ఏదైతే ఇస్తామన్నారో సంవత్సరానికి అది ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఇట్లా అనేకమైనటువంటి అంశాలను టచ్ చేసుకుంటూ మా పర్యటన సాగుతూ ఉన్నది. ఇంకా సగం పొద్దున్న ఇయ్యాల కామారెడ్డి అంతా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. కానీ వీటి గురించి మళ్ళొక సందర్భంలో కూడా చెప్పడం జరుగుతుందని మీకు తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఓకే, ప్యాకేజ్ 22 కింద ఫస్ట్ మేము ఎంపీ అయిన తర్వాత ప్యాకేజ్ 21, 22 డిజైన్ చేసినప్పుడు 21 డిజైన్ ఒకలాగా ఉండే, 22కి వచ్చేటప్పటికి కాలువల డిజైన్ పెట్టినప్పుడు 1000 ఎకరాల భూమి పోతుంది అని చెప్పి రైతులు చెప్తే ఒక 2 సంవత్సరాలు లేట్ చేసినాం. కానీ ఆ డిజైన్ను మార్పిచ్చి మేము పైప్డ్ వాటర్ సప్లై అని చెప్పి పెట్టడం జరిగింది. డబ్బులు ఎక్కువైనా సరే కేసీఆర్ గారిని ఒప్పించి ఆనాడు పైప్డ్ వాటర్ సప్లై చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. మా బాధ్యత మేము ఏదైతే రైతులు మాకు చెప్పిర్రో దాన్ని మార్పిచ్చి కాలువల నుంచి కెనాల్ నుంచి పైప్డ్ వాటర్ సప్లైకి మార్చినాం. సో భూమి అక్విజిషన్ అన్నది ల్యాండ్ అక్విజిషన్ తక్కువ చేసినాం. కానీ మేము తక్కువ చేసిన తర్వాత కూడా ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పు, కొనసాగుతున్నటువంటి తప్పు, అందులో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ల్యాండ్ అక్విజిషన్ చేసుకోలేదు. నేను ఎమ్మెల్సీగా ఉన్నా, ఇంకొకరు ఎమ్మెల్సీగా ఉన్నా, వాస్తవం ఏంది అంటే కఠోర సత్యం ఏంటంటే పని జరగలేదు. కాళేశ్వరం నీళ్లు కామారెడ్డికి రాలేదు, కామారెడ్డి జిల్లాకు. కాబట్టి నేను కోరేది ఏంటంటే ఏదైతే ప్రాజెక్టులు ఒక ప్రభుత్వం మొదలుపెట్టిందో ఇంకొక ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగించాలి. కొనసాగించకుంటే ఇక్కడ ఆయన ఇక్కడ తవ్విండు, నేను ఇంకో దగ్గర తవ్వుతా అంటే ఇక తెలంగాణకు ప్రాజెక్టులు వచ్చేది ఎప్పుడు, కంప్లీట్ అయ్యేది ఎప్పుడు? ఒకవేళ ఈ ప్రభుత్వం కాళేశ్వరం కొనసాగించదలుచుకోకపోతే కామారెడ్డి ప్రజలకు ఇంకేదన్నా పథకం ద్వారా నీళ్ళు ఇవ్వాలనుకుంటే లేదా కాళేశ్వరం పనులు మూసేస్తాం అనుకుంటే అదన్నా వాళ్ళు చెప్పాలి. 2 ఏళ్ళు అయిపోయింది కదా, ఇప్పుడు కూడా కేసీఆర్ని తిడతామంటే ఎట్లా? అది కాదు, కేసీఆర్ని తిట్టగాడు తిట్టిరు, అయిపోయింది, ప్రజలు ఓడగొట్టేసారు. ఇప్పుడు జరగాల్సింది ఏంది? కాళేశ్వరం ప్రాజెక్టు కామారెడ్డిలో ఉన్నది, ముందడుకోవాలి. దానికి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఆ విషయం వాళ్ళు చెప్తలేరు. దయచేసి మీరు వారిని కూడా నిలదీయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఒకటన్నా అన్ఫార్చునేట్లీ బీసీ బిల్ కోసం ఎంత కొట్లాడినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మేము మొన్ననే చెప్పినాం, వారిని బీసీ ద్రోహిగా మేము ప్రకటించినాం. ఎందుకంటే ఇన్నిసార్లు ఢిల్లీకి పోయి వచ్చారు ముఖ్యమంత్రి గారు, ఒక్క లెటర్ एक भी खत आपको नहीं दिखता साहब, इन्हों जाके मोदी साहब से पूछे कि 42% रिजर्वेशन पास करा दो बोल के, एक भी खत नहीं दिखता आपको. ఒక్కటంటే ఒక లెటర్ రాయాలి ఆయన. అంటే ఇంతవరకు అఖిలపక్షం ఢిల్లీకి తీసుకుపోతానని తీసుకుపోలేదు. ఒక 2 సార్లు మాత్రం కాంగ్రెస్ నుంచి అక్కడ పోయి ఏదో ధర్నాలు చేసినట్టు చేసిరు. దానికి రాహుల్ గాంధీ రాలే, ఇంకోళ్ళు రాలే, వీళ్ళే పోయినారు, వీళ్ళే ఢిల్లీలో ధర్నాలు చేసిరు, వాపస్ వచ్చారు తప్పితే దాంతో నెట్ రిజల్ట్ 0. సో నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఇంత అర్జెంట్ ఎందుకు పెడుతున్నారు సర్పంచ్ ఎన్నికలు? ఏం అవసరం ఉన్నది మీకు? జయలలిత గారు తమిళనాడులో 9 ఏళ్ళు ఆపిన ఎన్నికలు, ఆపితే అక్కడ రిజర్వేషన్ వచ్చింది బీసీలకు, అక్కడ బీసీలకు వచ్చింది, ఎంబీసీలకు వచ్చింది. మరి వాళ్ళ మన దగ్గర ఉవ్వెత్తున ఉద్యమం సాగుతున్నది, అందరు మొత్తుకుంటున్నారు, మాకు కావాలని కోరుతున్నప్పుడు వీళ్ళకంతా హడావుడేముంది? పోనీ కేంద్ర